ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం చికిత్సాక్రమం, శిక్షణాక్రమం అనేటువంటి విధానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికి ఉపమానం, ఉపకరణం ఉపయోగించుకుంటాం. సో చి యోగా ఆర్ కీ యోగా, చిన్ యోగా. సో చిన్ అన్నా, కీ అన్నా, చి అన్నా, చైర్ అన్నా ఉత్కటాన్ని, మన కుర్చీని అలా అంటారని, ఆ కుర్చీని ఉపయోగించుకొని మనం అన్ని ఆసనాలు వేయొచ్చని, మరియు అన్ని సమస్యల్ని మనం తీర్చుకోవచ్చని, మన ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి 45 రకాల వ్యాధుల్ని ఈ కుర్చీని ఉపయోగించి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇలా 2 కుర్చీల్ని తీసుకొని ఇలా ఒక కుర్చీని ఎదురుగా ఉంచి, ఇంకో కుర్చీని ఇలా తీసి ఇలా ఉంచి నెమ్మదిగా ఇలా కూర్చొని ఎలా కూర్చోవాలో చెప్పాం. సో ఎన్నో జాగ్రత్తలతో చేయాలి. ఇది చాలా ప్రయోజనం, కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. స్లిప్ కాకుండా చూసుకోవాలి. చైర్కి నష్టం కాదు, మీకు నష్టం. పోతే పోయింది చైరు, అవునా? అదే 400-500 రూపాయలు ఉంటుంది, కానీ మీ శరీరం చెప్పిన 5 లక్షల కోట్ల విలువ ఈ శరీరం విలువ. అది మళ్ళీ రాదు. దాంట్లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయిందనంటే మళ్ళీ అది ఒరిజినల్ ఫామ్కి రావాలంటే రాదు. అంత తేలిక కాదు కదా. మళ్ళీ ఇలా తిరిగి చక్కగా మళ్ళీ చూడండి, ఇటువైపు తిరిగి ఇలా హాయిగా తిరిగి మళ్ళీ ఇలా హాయిగా అన్ని డైరెక్షన్స్లో, అవునా? సో 4 డైరెక్షన్స్ 8 డైరెక్షన్స్ ఇలా ఫ్రీ చేసుకొని ఇలా చక్కగా కూర్చొని ఇవన్నీ ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ కాలు కావాలంటే ఒక కాలు ఇందులో ఉంచుకొని, చూసారుగా ఈ కాలుని ఇలా ముందుకు పెట్టి ఈ కుడి కాలుని అందులో నుంచి దూర్చాను, ఎదురుగా ఉండేటువంటి కుర్చీలు ఇలా దూర్చి మళ్ళీ ఎడమ కాలుని ఇలా ముందుకి వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా ఇవన్నీ కూడా దేనికి? మీ కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలని ప్రిపేర్ చేయడానికి. వాకింగ్కి వెళ్ళే ముందు కానీ, వాకింగ్ నుండి రాగానే కానీ, జాగింగ్కి వెళ్ళే ముందు కానీ, జాగింగ్ నుండి రాగానే కానీ, అవునా? ట్రేడ్మిల్ మీద జిమ్లో పరిగెత్తే ముందు కానీ, ట్రేడ్మిల్ మీద జిమ్లో పరిగెత్తిన తర్వాత కానీ ఏం చేయాలి? హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చెప్తుంది? మొట్టమొదలు నీ శరీరంలో ఉండే జాయింట్స్ని, కీళ్ళని, కండరాలని ప్రిపేర్ చేసావా లేదా? ప్రిపేర్ చేస్తేనే అప్పుడు ఆ వ్యాయామం తాలూకు బెనిఫిట్ నీకు దొరుకుతుంది. నువ్వు ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా వాకింగ్ నుంచి వస్తావు, స్నానం చేస్తావు, ఆఫీస్కి వెళ్ళిపోతావు. జాగింగ్ చేసి వస్తావు, డైరెక్ట్గా స్నానం చేస్తావు, పోతావు. అసలు ఆ కండరాలని, ఆ జాయింట్స్ని మళ్ళీ అందులో ఆల్కలీనిటీ, క్షారతత్వం నింపావా? ఆ కండరాలన్నింటినీ నువ్వు వ్యాకోచింప చేసావా? కంప్లీట్గా రిలాక్స్ చేసావా? చేయలేదు. ఎరోబిక్ గ్లైకాలసిస్ లేదు. ఎసిడిటీ నింపావు, ఆమ్లతత్వాన్ని నింపావు, వదిలేసావు. ఏమవుతుందయ్యా? పరిగెత్తి మోకాలు అరిగిపోయి నడిచి ఏమైనా కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఏమైనా నీ షుగర్ రెగ్యులేట్ అయిందా, లేకపోతే ఏమైనా కొలెస్ట్రాల్ తగ్గిందా? ఏమీ తగ్గలేదు. ఎవరైనా చూసావా? వాకింగ్ చేసి కొలెస్ట్రాల్ తగ్గించుకున్నావని చూసావా? ఏదో హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి అని అంటాం, కానీ చూసా ఎవరినైనా? మరి ఎందుకయ్యా? ఎందుకు రాదు? ఏదైనా శాస్త్రీయ విధానంతో చేస్తే వాకింగ్ కూడా, ఒకరోజు వాకింగ్ గురించి కూడా తెలుసుకుందాం రేపో ఎప్పుడో. గమన యోగం అని అంటాం. వాకింగ్ ఎలా చేయాలి? హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ చెప్పిన విధంగా ఏ విధంగా గమన యోగం చేయాలి అనేటువంటి విషయం కూడా నేర్చుకుందాం. కనీసం అదైనా పనికొస్తుంది. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒకవేళ బయటికి వెళ్తే, మీరు ఎవరైనా వాకింగ్కి వెళ్తే, ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి శాస్త్రీయంగా, ఆ విషయం కూడా నేర్చుకుందాం మనం. నెమ్మదిగా పాదాన్ని అలా అటు ఇటు అంటూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని ఇలా ముందుకని, సో నెమ్మదిగా కాళ్ళని ఇలా పెట్టి, ఇది చేసాం కదా మనం, కాళ్ళని ఇలా ఉంచి దగ్గరగా ఉంచి కాళ్ళని ఇలా ముందుకు చాపి హాయిగా పేపర్ చదువుతూ, మీ న్యూస్ పేపర్ని చదువుతూ ఇలా నడుముని ఫ్రీ చేస్తూ సాక్రమ్ని, ఇది ఏదైనా కూడా మారుస్తూ ఉండాలి పోస్చర్. ఇదే పోస్చర్లో 1/2 అవర్ ఉందనుకోండి, సో నడుము ఎక్కువగా లాగబడుతుంది, అప్పుడు అది కూడా నొప్పిగా పరిమళిస్తుంది. సో ఇలా కాళ్ళ నుంచి చక్కగా ఇలా పాదాలని ఫ్రీ చేసి చూడండి. నా పాదాలు ఎక్కడ అనేవో చూడండి, నా మోకాలు లోనకు ఉన్నాయి, నా చీల మండలం ఎక్కడ ఉందో చూడండి. సో ఇలా ఇది కరెక్ట్ పొజిషన్. సో ఈ కుర్చీ చూసారుగా ఎలా లేస్తుందో, కూర్చుందో. సో ఇది నా నడుముని, టెయిల్ బోన్ని ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చూసారుగా నా టెయిల్ బోన్ అనేది నా నడుము నుంచి లంబార్ టు సాక్రం ఏమవుతుంది? ఫ్రీ అయిపోతుంది. సో ఈ విధంగా చేయటం వల్ల, అంతేకాదు మీ ఫలక్రం అంతా కూడా, సియాటికా కానీ ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. చూసారు కదా ఎంత హాయిగా ఉంటుందో? చూసారు కదా, నన్ను చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో ఇలా పేపర్ చూస్తూ, ఇలా చదువుకుంటూ, ఇలా ఫ్రీ చేస్తూ, సో నెమ్మదిగా కాసేపు ఇలా ఫ్రీ చేసి మళ్ళీ కాళ్ళని దగ్గరికి ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా మళ్ళీ కాళ్ళని ముందుకు దోపండి ఇలా. సో ఇలా ముందుకి ఇలా కాళ్ళ నుంచి
అవునా. సో మీ పాదాలని చెప్పాను కదా, కుర్చీలో మాత్రమే మీరు ఈ విధంగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్సర్ చేయొచ్చు సజైటల్ ప్లేన్లో. అది కుర్చీలో మాత్రమే సాధ్యం. నేల మీద మీరు చేస్తే కాలు దెబ్బతింటాయి. అందుకని మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత డాక్టర్ ఏం చెప్తాడో తెలుసా? సో మీకు ఇది ఏమని చెప్తాడు. సో కుర్చీలో ఇలా కూర్చొని మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత మీరు ఈ విధంగా చేస్తే మీ మోకాలు తొందరగా రికవరీ అవుతుంది. ఇదొకటి చేయమని చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడో తెలుసా? సో దాన్ని కూడా ఈ విధంగా కాలు పెట్టి అవునా ఏం చేయాలి, ఈ విధంగా చేస్తూ ఈ మోకాల్ని టైట్ చేయాలి. ఈ మోకాల్ని ఈ తొడలో ఉండే కండరాలని ముందుకి వెనక్కి లాగాలి. ఇలా లాగుతున్నాం అనుకోండి, చూడండి నా మోకాలు వేస్తుందా లేదా, చూసారా ఎలా టైట్ చేస్తున్నాను, చూసారా ఇలా టైట్ చేస్తూ బిగిస్తూ. ఇవన్నీ కూడా మోకాళ్ళకి వెళ్ళి స్ట్రెంథెన్ చేసేది. ఇది పోస్ట్ నీ సర్జరీ మ్యానిపులేషన్స్ అని అంటాం. సో ఇవన్నీ ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ కాళ్ళని ఇలా ముందుకు ఉంచి ఇలా ఫ్రీ చేస్తూ సో ఇలా కూడా అనొచ్చు. సో ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని మళ్ళీ కాళ్ళని ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకొని సో ఈ విధంగా చేస్తూ మళ్ళీ కాళ్ళని ఇలా ఉంచి సో కాళ్ళని శుభ్రంగా ఇలా ఉంచి సో నెమ్మదిగా కాళ్ళని ఇలా ఉంచి ఈ కాళ్ళని ఇలా పైకి లేపి మళ్ళీ ఇలా ఫ్రీ చేస్తూ కాళ్ళని ఇలా ఉంచి మళ్ళీ ఈ కాళ్ళని ఇలా స్ట్రైట్గా ఉంచి ఈ కాళ్ళని ఇలా చక్కగా కాళ్ళని ఇలా ఆనించి ఫ్రీ చేస్తూ పైకి కిందకి ఇలా పైకి కిందకి ఇలా పైకి కిందకి ఇలా ఫ్రీ చేస్తూ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ రావాలి. సో కూర్చొని చేసే ఆసనాలు రావాలి అని అంటే కుర్చీలో చక్కగా ప్రిపేర్ చేయవచ్చు. అవునా ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఇంకా ఏం చేయొచ్చు అండి. సో ఈ విధంగా కాళ్ళని ఇలా పెట్టాం కదా, ఇదో ఇలా 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 సిద్ధాసనం అని అంటాం. సో అవునా కాళ్ళని ఇలా మడిచి ఈ మోకాల్ని ఇక్కడ ఆనించి శుభ్రంగా పైకి కిందకి ఇలా దగ్గరగా తెచ్చుకోవడం, ఇలా ఫ్రీ చేయటం. సో దీంట్లో ఏమవుతుంది, ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా దగ్గరగా ఎదురుగా ఇలా కాళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఇది కుర్చీలో ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇలా కుర్చీని పట్టుకొని ఇలా ముందుకి వెనక్కి ఈ కాలు ఇక్కడ ఆనాలి, అంతే మీకు హాయిగా ఉంటుంది. మళ్ళీ ఈ కాల్ని ఇలా ఉంచండి. ఇప్పుడు ఈ పాదాన్ని ఇలా మొదలు ఈ దూరంలో ఉంచండి. ఇప్పుడు మోకాలు ఎందుకంటే ఫస్టే ఇలా రాదు కదా, అందుకని ఇంత దూరం ఉంచండి. ఇప్పుడు మీ కాల్ని ఇలా పైకి కిందకేనండి, నెమ్మదిగా ఇక్కడికి తీసుకురండి. మళ్ళీ ఇలా పైకి కిందకేనండి, నెమ్మదిగా మళ్ళీ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు ఏం చేయండి, కాల్ని ఇక్కడ దగ్గరగా ఇలా మోకాల్ని దగ్గరగా ఎదరగా ఇలా తీసుకెళ్తూ దూరంగా తీసుకెళ్తూ ఉంటే మీ యొక్క ఏరియా అనేది ఫ్రీ అవుతుంది. అప్పుడు మీకు పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ సుఖాసనం కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి. సో అవి ఆ ఆసనం రావటానికని కాదు, ఇక్కడ ఈ కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలు స్నాయువులు లిగమెంట్స్ ఆ తర్వాత అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. సో అది చాలా ముఖ్యం. ఈ విధంగా ఫ్రీ చేస్తూ ఇవన్నీ కుర్చీలో కూర్చొని చేసేటువంటి ఆసనాలు. సో ఏ విధంగా పెట్టి కాళ్ళను ఫ్రీ చేస్తూ నెక్స్ట్ ఏం చేద్దామండి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇలా కాళ్ళని ఇలా ఉంచేసి అవునా ఈ కాళ్ళని ఇలా ఉంచేసి సో ఈ కాళ్ళని ఇలా సో పక్కకి ఇలా తీసుకొని చూడండి, ఈ కాళ్ళని తీసుకోండి. సో ఇలా చూడండి, సో ఇలా చూశారనుకోండి, ఈ కాళ్ళని ఇలా ఉంచి ఇలా దీని అర్ధమచ్చేంద్రియాసనం అంటాం. సో కాలు ఫ్రీ అయిపోతుంది. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మళ్ళీ కుడి కాళ్ళని లోపలికి ఉంచి ఎడమ కాళ్ళని ఫ్రీ చేసి మొదలు క్రాస్ చేయాలి ఇలా. సో దీన్ని అర్ధమచ్చేంద్రియాసనానికి ప్రిపరేషన్. సో ఇలా తిరిగి పక్కకి ఇలా చూసారనుకోండి అయిపోతుంది. ఇలా పక్కకి తిరిగి చూడాలి, హాయిగా కూర్చొని ఇలా పక్కకి చూడాలి. సో ఇలా చూస్తే సో మీ యొక్క ప్యాంక్రియాస్ మీద కానీ మీ యొక్క లివర్ మీద కానీ మీ ప్యాంక్రియాస్ మీద కానీ మీ యొక్క జీర్ణాశయం మీద కిడ్నీస్ మీద అడ్రినల్ గ్లాండ్స్ మీద అన్నిటి మీద అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఇటువైపు చూడండి, ఈ కాలు పెట్టాను, మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఈ కాలు ఇటు పెట్టాను చూడండి, ఇలా ఇలా తిరిగాను కుర్చీలో హాయిగా ఇలా కాలు పట్టుకొని నెమ్మదిగా కాలుని ఫ్రీ చేస్తూ సో ఇలా చేయిని పట్టుకొని ఇది అర్ధమచ్చేంద్రియాసనం. సో ఇక్కడ ఏమవుతుంది, మీ కుడి వైపున ఉండే కిడ్నీ కానీ అడ్రినల్ గ్లాండ్స్ కానీ ఆ తర్వాత సో మీ యొక్క కాలేయం సో లివర్ కానీ ట్రాన్స్వర్స్ మజిల్స్ అని అంటాం, మీడియల్ లాటరల్ సో టోర్సో మజిల్స్ అని అంటాం, సో మీడియాలిస్ స్పైనాలిస్ మజిల్ అంటాం, ట్రాన్స్వర్స్ స్పైనాలిస్ మజిల్ అంటాం. అద్భుతంగా నడుము తగ్గాలి, స్థూలకాయం తగ్గాలి, పొట్టలో ఉండే కొవ్వు తగ్గాలి. వీటికి మించినటువంటి ఆసనం లేదు.
ఇంత హాయిగా కూర్చొని ఇలా పక్క తిరిగి హాయిగా కూర్చొని మాట్లాడుతూ కూడా మీరు యోగా చేయొచ్చు. అవునా? సో ఈ విధంగా చేసుకొని మళ్ళీ కాళ్ళని కిందకి తీసుకురండి, మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. దాన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా ఇలా చేయొచ్చు. ఈ కుర్చీని ఇలా తీసుకురండి, లేవండి, ఇలా లేచి చూడండి, ఈ మోకాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి, ఈ మోకాల్ని ఇలా ఫ్రీ చేసుకోండి, నెమ్మదిగా ఎడమ కాళ్ళని లోపల దూర్చండి. దూర్చారా? ఎలా వెళ్ళాను చూసారు కదా. ఈ కుర్చీలో నేను కూర్చున్నాను, ఈ కుర్చీలోకి వెళ్ళాను, ఈ ఎడమ కాళ్ళని నెమ్మదిగా దూర్చాను, ఇలా కూర్చున్నాను. ఇప్పుడు అర్ధమచ్చేంద్రియాసనం ఇందులో కూడా చేయొచ్చు, హాయిగా కూర్చొని. అవునా? సో ఇలా కూర్చొని మళ్ళీ నెమ్మదిగా ఇలా కుడికాలు చూడండి ఎంత హాయిగా ఉంటుందో చూడండి. కుడికాల్ని ఇలా పెట్టి చేసాం కదా, ఇలా చేసి ఇలా కూర్చొని ఇలా తిరగండి, ఇలా ఎడమ వైపుకి తిరగండి. నడుము నొప్పి ఉంది, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఎడమ వైపు తిరిగాను. దీనికి మించిన అర్ధమచ్చేంద్రియాసనం ఇంకేమీ లేదు. అవునా? భారద్వాజనాసనం అంటాం, అర్ధమచ్చేంద్రియాసనం అంటాం, వక్రాసనం అని అంటాం. అవునా? కాలు ఇటువైపుకు ఉంటే వక్రాసనం అంటాం, కాలు క్రాస్ అయితే అర్ధమచ్చేంద్రియాసనం అంటాం. దేనికి? అన్ని రకాల వెనుముక సమస్యలకి, అవునా, కిడ్నీ ప్రాబ్లమ్స్కి. సో అడ్రినల్ ప్లాడ్ ఈ మధ్య కాలంలో అడ్రినల్ గ్లాండ్స్ ఓ అంటే చిర్రుమంటాం, ఆ అంటే బుర్రుమంటాం, ఆ అంటే కరుస్తాం, ఆ అంటే అరుస్తాం. సో ఈ టెంపర్మెంట్లు ఏమైనాయంటే, సో మన యొక్క అడ్రినల్ గ్లాండ్స్ అలసిపోయాయి. అవునా? అవి కార్టిజోల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. అవి ఎప్పుడైతే కార్టిజోల్ ప్రొడ్యూస్ చేయడమే అయిపోయిందో, సో దానివల్ల ఏమవుతుంది, కణజాలంలో ఉండేటువంటి ప్రక్రియలకి అవరోధం ఏర్పడుతుంది. అందుకని ఏం చేయాలి, అడ్రినల్ గ్లాండ్స్ అలసిపోతేనే ఫెటీగ్ అని అంటాం, అడ్రినల్ ఫెటీగ్ అని అంటాం. ఫెటీగ్ అంటే సాయంత్రం కాగానే, అవునా, గాలి టైర్లో గాలి తీసేస్తే అది ఎలా కులబడిపోతుందో వీడు కూడా సాయంత్రం కాగానే పూర్తిగా దిగాలు పడిపోయి, అవునా, బ్రేక్ఫాస్ట్ తిన్నాడు, లంచ్ తిన్నాడు, ఆయన కూడా సాయంత్రం ఆఫీస్ కూర్చునేది 4 గోళ్ల మధ్య ఆఫీసులో ఏసీ రూమ్లో, సాయంత్రం రాగానే దిగాలుగా ఏ శరీరంలో, అవునా, వాడిపోయిన పాలకూర కాడలక వాడు అలా సో వడిలిపోతాడు. అవునా? ఏది అలా అలసిపోతాడు. సో దాన్ని ఏమంటాం తెలుసా అండి, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటాం, CFS అని అండి, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటాం. ఈ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్కి కారణం ఏంటయ్యా అంటే, దాన్నే అడ్రినలిన్ ఫెటీగ్ అని కూడా అంటారు, అడ్రినల్ గ్లాండ్ ఫెటీగ్ అని కూడా అంటారు. సో అడ్రినల్ గ్లాండ్ బాగా ఉపయోగించి క్రికెట్ చూస్తేవి, క్రికెట్ చూసేటప్పుడు అబ్బా సిక్సర్ అని అంటివి, నువ్వు ఎగిరితీవి, వాడు అవుట్ కాగానే నువ్వు, అవునా, సో కుర్చీలో కూలబడిపోతీవి. ఏ విధంగా ఏంటంటే సినిమా చూస్తేవి, సినిమా చూసినప్పుడు సో ఒకసారి హీరోలాగా ఎగిరితీవి, విలని చూడగానే నువ్వు, అవునా, సో కోపం వచ్చే, ఆ తర్వాత హీరోయిన్ చూడగానే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ఎక్కలేని కామం వచ్చే, సో ఆ తర్వాత హీరోయిన్ ఏమైనా చేస్తుంటే భయం వచ్చి, ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి సినిమా చూడాలి, మనం ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి సినిమా చూడాలి. అవన్నీ వేస్తే దేని మీద ఎఫెక్ట్ పడుతుందా, నీ హైపోథాలమస్ మీద ఎఫెక్ట్ పడే, పిట్యూటరీ మీద ఎఫెక్ట్ పడే, నీ యొక్క అడ్రినల్ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ పడే, డబ్బులు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకోవడం అంటే ఇదే. అందుకే దుఃఖాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో సుఖాన్ని వెతుక్కోవడాన్ని అవిద్య అని అంటాడు. అదే పతంజలి, అదే వేదం చెబుతోంది. వేదం చెప్పేది బ్రహ్మ విద్య అంటే 4 దుఃఖాన్ని కలగజేసేటువంటి విషయాల్ని సుఖంగా భావించటం, అశుచితో ఓడినటువంటి దాన్ని శౌచంగా భావించటం, అనాత్మతో ఓడినటువంటి దాన్ని ఆత్మగా భావించటం, అవునా, దీన్నే అవిద్య అని అంటాం. సో ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ముందు ఇస్తాను. ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్, అడ్రినల్ గ్లాండ్ ఎందుకు వచ్చింది, ఎందుకు అలసిపోతున్నాం సాయంత్రం వరకు అని అంటే, మనం అలసిపోయామని ఏం చేస్తా, కాస్త టీవీ చూస్తాను. ఏం చూస్తావు టీవీలో, మళ్ళీ ఏ సినిమా చూడటమో గేమ్ చూడటం, అవి చూసినప్పుడు ఏమవుతుందయ్యా, ఇంకా ఆ కెమికల్స్ ఓవర్, ఎమోషన్స్ ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేసావనుకో, ఎమోషనల్గా వీక్ అవుతావా, స్ట్రాంగ్ అవుతావా, వీక్ అవుతావయ్యా. అరిషడ్ వర్గాలు అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఇంకా అరిషడ్ వర్గాలు ఇంక బలహీనంగా అవుతావు. కానీ అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేయాలంటే అరిషడ్ వర్గాల్ని ప్రొడ్యూస్ చేయకూడదు. అవునా? నువ్వు కామం ప్రొడ్యూస్ చేస్తూ కామం తగ్గాలంటే కామం పెరుగుతుందా తగ్గుతుందా? కామం పెరుగుతుంది అయ్యా. మరి కామం పెరిగిందని అంటే న్యూట్రిషన్ ఎక్కువ కావాలన్నా తక్కువ, ఇంకా ఎక్కువ కావాలన్నాయా. సో నీ సెల్స్ అనేవి ఓవర్ యూజ్ అయిపోతాయి, సో తగ్గిపోతాయి, సో ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఈ ఆసనాలు అనేవి, ఈ భారద్వాజ ఆసనం కానీ, లేకపోతే ఈ యొక్క అర్ధమచ్చేంద్రియ ఆసనం కానీ, ఇవన్నీ కూడా ఈ అడ్రినల్ గ్లాండ్స్ని రిట్రైవ్ చేసేవి. అంతేకాదు అడ్రినల్ గ్లాండ్ మరి చక్కగా రెన్యూ చేసుకోవాలంటే చెప్పాను కదా, అమైనో 10 కానీ, ఆ తర్వాత బీటా అలనైన్ లాంటివి కానీ, కార్నటైన్ లాంటివి కానీ,
తర్వాత గ్రోత్ హార్మోన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ డైరెక్ట్గా తీసుకోవడం కాదు, ఆ గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో ఆర్జినైన్ లాంటివి కానీ సిస్టైన్ లాంటివి కానీ ఇవన్నీ కూడా కనుక తీసుకున్నట్లయితే అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా పనిచేయడం మొదలెడతాయి. అప్పుడు స్ట్రెస్ అనేది, స్ట్రెయిన్ అనేది, యాంగ్జైటీ డిజార్డర్ అనేది, ఆ తర్వాత క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనేవి ఇలాంటి సమస్యల్ని మనం నిరోధించుకోవచ్చు. సో అందుకని ఈ ఆసనం ఎందుకు వేస్తున్నాం? సో నడుము నొప్పి ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. సో కుర్చీ మీద కాలు వేసుకోవడం అంటే ఇది కాలు మీద కాలు వేసుకోవడం. ఎందుకు? నడుము నొప్పిని సాల్వ్ చేసుకోవడానికి ఇలా కూర్చోవాలి కుర్చీలో, అవునా? ఇలా పక్క తిరిగి ఇలా పక్క అయ్యంగారి దగ్గరికి వెళ్తే ఇలా మీకు కాలు కూడా కింద పెట్టి పక్క తిప్పమంటాడు. కానీ కృష్ణమాచార్య దగ్గర ఇంకా మీకు బాగా అవగాహన వస్తే మీరు ఈ విధంగా చేస్తే మీకు ఎంతో నడుములో హాయి, అవునా? సో ఎంతో అలైన్మెంట్ వచ్చేది. స్కోలియోసిస్ అని అంటాం. అంటే కొంతమందికి వెన్నుముక ఏమవుతుంది, ఇలా వంకర పోతుంది. అయితే కుడివైపుకి ఇలా ఉంటుంది, వెన్నుపూస వెన్నుముక ఇలా ఉంటుంది. స్పైన్ అనేది ఇలా వంకలు తిరిగితే పక్కకి వంకలు తిరిగి దాన్ని ఏమంటాం? స్కోలియోసిస్ అంటాం. ఆ స్కోలియోసిస్కి అరికట్టాలంటే దీనికి మించింది లేదు. ఇలాంటివి ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు కూడా పనికి వస్తాయి. సో ఈ కుర్చీలో వేసేటువంటి ఆసనాల వల్ల వెన్నుముకకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఏది? వంకర్లుగా ఉండేటువంటి కైఫోసిస్ అంటాం, అంటే గూని అంటాం, హంచ్ బ్యాక్ అని అంటాం, గూని అంటాం. సో మెడ ముందుకు వెళ్తుంది, చైర్ బెస్ట్. నడుము నొప్పి ఉంది, లోడోసిస్ అంటాం, అంటే నడుము ఏది మన యొక్క ఆసనం అనేది పూర్తిగా వెనక్కుండి, ముడ్డి అనేది పూర్తిగా వెనక్కుండి, నడుము అనేది ముందుకుండి, సో అలా ఎక్కువ కర్వేచర్ ఉంటే దాన్ని ఏమంటాం? లోడోసిస్ అని అంటాం. స్పాండిలోసిస్ అని అంటాం, ఆంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటాం. సో వీటన్నిటికీ కూడా ఈ కుర్చీని ఉపయోగించి చేసే యోగా, దానికి మించిన యోగా లేదు. సో ఈ విధంగా ఇలా పక్కకి తిరిగి నెమ్మదిగా కాళ్ళని ఇలా కిందకి దించి, సో నెమ్మదిగా మోకాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ, ఇలా మళ్ళీ ఫ్రీ చేస్తూ, చూసారా అర్ధమచ్చేంద్రియ ఆసనం. మీరు ఒక 2 నెలల్లో అర్ధమచ్చేంద్రియ ఆసనం ఇంత చక్కగా చేయగలుగుతున్నారు అని అంటే అది కుర్చీ వల్ల సాధ్యం. సో మీరు కింద కూర్చొని చేశారా, మీరు పైన కూర్చొని చేశారా? పైన కూర్చొని చేస్తేనే చికిత్సా క్రమం అని అంటాం. దానివల్ల మీ సమస్య తొందరగా నయమవుతుంది. చూసారా? సో కుర్చీని ఉపయోగించి ఎంతో లాభం ఉంటుంది. అందుకే ఉపకరణం, అందుకే దాన్ని ఆధ్యాత్మిక క్రమం అని అన్నాం. ఆధ్యాత్మిక క్రమం అంటే ఎంతో యుక్తి, నైపుణ్యత అనేది గురువు సమక్షంలో ఏ విధంగా జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకొని చేయాల్సినటువంటి విద్య. అప్పుడు మీ యొక్క సమస్య అనేది పర్ఫెక్షన్, శరీరంలో అసమానత పోతుంది. అందుకనే దీన్ని శిక్షణా క్రమం అంటాం, చికిత్సా క్రమం అంటాం. ఎందుకంటే ఇది ఏ సమస్య ఉన్నా కూడా దీంట్లో నొప్పి తెలియకుండా సాల్వ్ చేసుకోవచ్చు. అలా పతంజలి అదే చెప్తున్నాడు కదా, స్థిరం సుఖం ఆసనం. సో సుఖంగా ఉన్న స్థిరత్వం అనేది కుర్చీలో ఉంటుంది. అందువల్ల దుఃఖాన్ని తీసివేస్తుంది. ఏ విధంగా ఫ్రీ చేస్తూ మళ్ళీ ఏం చేయాలి? సో ఇంకో వైపుకి ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఏ విధంగా కుర్చీలో కూర్చొని కాళ్ళని ఇలా ఉంచి, నడుము నొప్పి ఉంటే ఏం చేయాలి? ఇలా. సో నడుము నొప్పి ఉన్నా లేకపోయినా, సో మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం లావు తగ్గాలన్నా, ఊబకాయం ఉన్నా, సో ఇలా పక్కకి తిరిగి, సో ఇలా కూర్చొని చక్కగా ఇలా పైకి ఎత్తుతూ కిందికి దిగుతూ, ఇలా ఎంత తిరగలిగితే అంత. ఒకటేసారి మీరు ఇలా తిరగకూడదు, కొంచెం ఇలా ఉన్నారు, కొంచెం తిరగండి, మళ్ళీ ఇలా ఎత్తండి, దింపండి, ఇలా ఎత్తండి, మళ్ళీ దింపండి, ఇలా ఎత్తండి, దింపండి, ఇలా. సో ఇలా మీరు తిరిగారు. సో మీ నడుముకి ఎంతో స్వాంతన, సో ఎంతో రిలీఫ్ కలుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే విధానం. సో ఏ విధంగా మళ్ళీ కాళ్ళని శుభ్రంగా ఇలా ఒరిగి ముందుగా ఆసనాన్ని జరిపి ఇలా హాయిగా వెనక్కి ఒరిగి కూర్చొని మోకాళ్ళని ఇలా ఫ్రీ చేసుకోవాలి. చేసుకుంటే హాయిగా ఫ్రీ అయిపోతుంది. అది చేయగానే ఇలా ఫ్రీ చేసుకోవాలి. మళ్ళీ కావాలని కాళ్ళని ముందుకు చాపి ఏ విధంగా కాళ్ళని ఫ్రీ చేసుకుంటూ అలా చేయాలి. సో ఎంత హాయిగా ఉందో చూశారు కదా. సో ఈ విధంగా మళ్ళీ కాళ్ళని కిందకి తీసుకొచ్చేసి ఇంకా ఏం చేయొచ్చు ఇందులో? సో ఇందులో ఏం చేయొచ్చు అంటే, ఇంకా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కాళ్ళు పట్టుకొని, సో ఈ కాలు ఉంది కదా, ఈ కాలుని మీ లోపల నుండి ఇలా దూర్చి ఇలా కాలు లాగి ఈ కాలుని ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలాంటివి కూడా చేయొచ్చు. అలాంటి సాహసాలు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏమేమి చేయొచ్చు చెబుతున్నాను మీకు, అవునా? సో ఇక్కడ వరకు చాలు. మనం ఇదొకటి చేసాం, ఇదొకటి ఇలా ఉంచి ఇక్కడి వరకు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? మరి వెనక్కి రావాలి కదా. ఎలా రావాలి వెనక్కి? 2 విధాలుగా రావచ్చు. మీరు ఇలా లేచి నెమ్మదిగా కాళ్ళని వెనక్కి జరిపి మళ్ళీ ఇలా కూర్చోండి, ఫ్రీ చేస్తూ, ఇలా మోకాళ్ళని ఫ్రీ చేస్తూ. ఇప్పుడు
ఈ కాలు కాలు దూర్చి కూర్చుందాం. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు ఎడమ కాలుని దూర్చాను. ఇప్పుడు కుడి కాలుని దూర్చాలంటే నేను కుడి కాలు అటు పెట్టాను అనుకోండి, మీకు కనపడదు కదా, అవునా? సో అందుకని అటు ఫేసింగ్ అవుతుంది కదా. అందుకని ఏం చేయాలి ఇంటెలిజెంట్గా, సో నేను ఇటు కూర్చోవాలి, అవునా? ఆ కుర్చీలోంచి ఇటు కూర్చోవాలి. ఇప్పుడు కూర్చొని ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు కుడి కాలుని ఇందులో దూర్చాలి, అవునా? దూర్చి ఏం చేయాలి, సో నెమ్మది కుడి కాలు ఇలా దూర్చి ఇలా కూర్చోవాలి. చూసారా, ఇలా కూర్చోవాలి. సో మీకు చూపిస్తున్నాను ఈ కుర్చీలో ఎందుకు కూర్చోవాలి. ఈ కుర్చీలో ఇప్పుడు నేను కుడి కాలుని లోపల దూర్చాను. ఇప్పుడు ఏం చేయాలి, అర్ధమచ్చేంద్రియాసనం ఎడమ వైపుకి చేయాలి కదా, కుడి వైపుకి చేయాలి కదా. సో ఎడమ కాలుని క్రాస్ చేయాలి. సో ఎలా క్రాస్ చేస్తాను చూడండి, ఇలా క్రాస్ చేస్తాను. చూసారు కదా, హాయిగా కూర్చొని, అవునా? హాయిగా ఇలా కూర్చొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. నేనే చెప్తున్నాను కదా హాయిగా కూర్చోమని. సో యోగా అంటే ఇంత హాయిగా ఉంటుందా సార్? అవునయ్యా, యోగా అంటే హాయిగా ఉంటుంది, అవునా? నీ సమస్యల్ని నీ వ్యాధుల్ని నిర్మూలన చేసేటువంటి యోగా ఇలాగే ఉంటుంది. అంతేగాని నువ్వేదో శరీరాన్ని పీడిస్తే అవునా వ్యాధులు పోతాయనేటువంటి భ్రమలో ఉండకు. శరీరాన్ని పీడించటం అది సృష్టి క్రమంలోనో రక్షణ క్రమంలోనో శరీరాన్ని ఒక క్రమబద్ధీకరణలో పీడన చేస్తే అది కండరాల వృద్ధి, కణజాలం వృద్ధి, కొత్తగా ఒక నవ యవ్వనంలా తయారవుతావు. కానీ వ్యాధుల్ని నివృత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ పీడనం అనేది వ్యాధులు పీడిస్తే వ్యాధులు పోతాయనుకుంటే తప్పు, అవునా? సో అందుకని సో మనం పీడించకూడదు. సో హాయిగా సుఖంగా ఉండాలి ఆసనం. సో అందుకని హాయిగా ఎంజాయ్ చేయాలి, ఇలా చేయబెట్టి ఇలా హాయిగా అనుకుంటూ, అవునా? ఎవరితో ఆయన కబుర్లు చెప్పకూడదనే అంటారు. ఎందుకంటే మీ మైండ్ ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఎవరితో మాట్లాడాలన్నా కూడా సో ఎస్. సో నువ్వు ఆఫీస్లో కూర్చున్నావయ్యా, అవునా, ఎవరో వచ్చారు మాట్లాడుతున్నావు, ఎస్ ఇలా కూర్చొని శుభ్రంగా నువ్వు మాట్లాడవచ్చు, అవునా? సో నీ కుర్చీ పెట్టుకొని కుర్చీలో అటు తిరిగి ఇటు తిరిగి ఇలా ఇప్పుడు చెప్పిన ఆసనాలన్నీ నువ్వు చేస్తూ మాట్లాడవచ్చు. దానివల్ల నీట్ అంటాం. అంటే నీట్ అంటే ఏంటి, నాన్ ఎక్సర్సైజబుల్ ఆల్టర్నేటివ్ థర్మోజెనసిస్ అంటాం. అంటే ఏదో మార్నింగ్ హాఫ్ అన్ అవర్ చేస్తే యోగా చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఆరోగ్యం ఉంటుంది అనుకోవడం పొరపాటు. సో శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే ఈ రోజంతా కూడా నువ్వు ఏ పని చేసినా కదులుతూ చేస్తే, నిల్చొని చేస్తే, కదులుతూ చేస్తే అది కూడా ఒక యోగా ఏదైనా ఒక ఆసన రూపంలో కనుక నీ పోస్చర్ ఉంటే అబ్బా, సో దానివల్ల నీ సమస్యలు ఇంకా తొందరగా సాల్వ్ అవుతాయని చెప్పారు. అందుకే యోగా అనేది నీ నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ పని చేసినా, సో నువ్వు ఆఫీస్లో ఏ పోస్చర్లో కూర్చున్నా కూడా సో ఇలా కుర్చీలో విభిన్న రకాలుగా కూర్చొని నీ సమస్య నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. క్లయింట్తో మాట్లాడడమే కదా, ఎవరితో మాట్లాడడమే కదా, నువ్వు చెప్పు ఇలా కూర్చుంటే నీకు కూడా మంచిది, ఆఫీస్లో నువ్వు ఇలా కూడా కూర్చొని మాట్లాడవచ్చు, కూర్చొని ఇలా పని చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల అటు ఆరోగ్యం బాగుపడుతుంది, అవునా? సో ఆ తర్వాత నీ పని అయిపోతుంది. అందుకని పని చేసే చోట యోగా ఎలా చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. దాన్ని నీట్ ఎక్సర్సైజ్ అని అంటాం. ఇంట్లో కూడా మనం ఊరికే కూర్చుంటాం, అవునా, గుడ్డలు ఏదో ఒకటి కుట్టటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, ఎంబ్రాయిడరీ చేయటమో గుడ్డలు కుట్టటమో ఏదో ఒకటి చేస్తాం. అలాంటి పనులన్నీ కూడా విభిన్న రకాల పోస్చర్ ఇప్పుడు చూపెట్టి అన్ని పోస్చర్లలో అన్ని రకాల డైరెక్షన్లో తిరుగుతూ చేసుకోవచ్చు. దాన్నే ఏమంటాం, యుక్తి అని అంటాం, దాన్నే నాక్ అని అంటాం, దాన్నే మెలకువ అని అంటాం, దాన్నే విజ్డమ్ అంటాం, దాన్నే తెలివి అంటాం, దాన్నే జ్ఞానం అంటాం, అవునా? ఈ విధంగా మీరు యోగాని సో చక్కగా ఉపయోగించుకోవచ్చు. So this is our cereal. So our cereal is one of the best cereal, right? This is our cereal. So the cereal is having, you can see all the grain, the most healthiest. Cereal has to be balanced with respect to protein, right? That's the most important. So no one can, the cereals, you go, these are all the cereals written here, and pulses written here. And the main problem is phytotoxins in them. So we have to soak them. Always understand, in the market cereals contain lot of phytotoxins. They are not safe to consume. So this cereal is a special cereal. Nowhere in the world this kind of cereal you will get. These are sprouted. Then the entire process we have written here. Okay? Entire process. So it has an enormous amount of depth of the practice. So it has to be sprouted, and then it has to be,
So then pressed, then the boiled, dried, roasted, and then finally the cereal comes. Enormous amount of many steps are involved in this cereal, so that the cereal is free from all phytotoxins. It is 4 kgs, 4 kilos in this cereal. So this is the way the cereal looks like that. And also we have a suggested menu. Okay. So during our retreats, our students well experienced this. For your small children or for you, it is the easiest way to make. So morning sweet porridge, the sweetness is not because of sugar, it is because of we also have Himalayan dry fruits, original indigenous Himalayan dry fruits. So what we recommend, a scoop of this, a scoop of Himalayan dry fruits, plus a scoop of apple. So de-skinned apple from Tabo Monastery. So those apples are much better than your fresh apples, those indigenous apples, grown in high altitude. So that is my everyday, my breakfast. So 1 scoop is this, 1 scoop of dry fruit, Himalayan dry fruits, 1 scoop of dried apple. So the dried apple is here. So these are the Himalayan dry fruits. So this also Guru Mata made it for convenience. All 5 grams you take. That is a count. Each one of these 5 grams. These are pure Himalayan. So 1, 2, 3, 4, 5, 6, 7. 7 into 5 grams, 35 grams. 35 grams, each 5 grams of this, 35 grams and 35 grams of this, or 40 grams of this. Of course, in this we have given, I think, almond and walnut flour also we mixed. So this should be sufficient, plus apple. So dry apple of Himalayan dried apple from Tabo Monastery. It is a monastery grown, organic completely. In the monastery they don't add anything. So these are, so you soak overnight, it becomes more better than a fresh apple. This. So these are 35 grams and these are 35 grams. This is 30. Your cereal, the world best cereal, it will become best breakfast.